సుందరకాండ పారాయణము. సుందరకాండ పారాయణంలో మనం ఈరోజు 42, 43వ సర్గల గురించి తెలుసుకుందాము. 42వ సర్గ హనుమంతుడు రాక్షస కింకరులను సంహరించుట. 3వ సర్గ హనుమంతుడు చైత్య ప్రాసాదం నాశనం చేయుట. మొట్టమొదట మరణము 42వ సర్గ హనుమంతుడు రాక్షస కింకరులను సంహరించుట. ఇటు చెట్లు విరిగిన చప్పుడు, అటు దిక్కుతోచని దిక్కుకి ఎగిరిపోయిన పక్షుల కలకలము విని లంకల్లో ఉన్న వారందరూ భయభ్రాంతులైపోయారు. మృగాలు పారిపోయాయి. రాక్షసులకు దుర్నిమిత్తాలు కనబడ్డాయి. దీంతో నిద్రమత్తు వదిలిపోగా మేలుకున్న రాక్షసాంగనలు కండ్లు విప్పి చూసేటప్పటికి ధ్వంసమైపోయిన అశోకవనము భయంకరాకారముతో ఒక వానర రూపం కనబడ్డాయి. వాళ్ళు చూడగానే హనుమంతుడు మరీ భయం కలిగేటట్టు మరింత బృహదాకారం దాల్చాడు. అప్పుడు ఆ రాక్షసాంగనలు హనుమంతుణ్ణి చూసి సీతతో, వీడెవడు, ఎవరివాడు, ఎలాంటివాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, నీతో ఎందుకు మాట్లాడాడు, భయపడకు, ఇదంతా ఏమిటో మాకు చెప్పు, వీడు నీతో ఏ విషయమైనా మాట్లాడాడో అది కూడా చెప్పు అని మెల్లగా అడిగారు. దానికి సీత, భీమరూపులైన రాక్షసుల నడతలు నాకెలా తెలుస్తాయి, పాము కాళ్ళు పాముకే తెలియాలి, అలాగే వీడెవడో, ఎందుకెక్కడి నుంచి వచ్చాడు, ఏమి చేశాడో మీరే తెలుసుకోవాలి. నేను వీడిని చూసి భయపడుతున్నాను, వీడెవడో నాకు తెలియదు, కానీ వీడు కామరూపి అయిన ఒక రాక్షసుడే అని నా ఊహ అని బదులు చెప్పింది. అది విని రాక్షసాంగనలలో కొందరు భయపడి పారిపోయారు. కొందరు సీతను కనిపెట్టుకుని ఉండగా కొందరు అదంతా రావణునికి చెప్పడానికి వెళ్ళారు. రాక్షస రాజా అశోకవనానికి వచ్చి భీకర రూపుడైన వానరుడొకడు సీతతో మాట్లాడి ఇంకా అక్కడే ఉన్నాడు. మేమెన్ని విధాల ఎన్ని మార్లు అడిగినా సీత వాడెవడో చెప్పడం లేదు. వాడు ఇంద్రుని బంటో కుబేరుని బంటో అయి ఉంటాడు. సీతను వెతకడానికి రాముడు పంపిన వాడైనా కావచ్చు. మహాకాయుడైన ఆ వానరుడు నీకు మిక్కిలి ప్రీతిపాత్రమైన అశోకవనమంతా నాశనం చేశాడు. ఆ వనములో వాడు పాడు చెయ్యకుండా మిగిల్చింది సీత కూర్చొని ఉండే శిశుపుంప వృక్షం మాత్రమే. సీతకు ఆశ్రయం ఉండాలని ఊరుకున్నాడేమో, అక్కడికి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చే ఊరుకున్నాడో చెప్పలేము. వాడు సీతతో ఏమి మాట్లాడాడో, అశోకవనం ఎందుకు నాశనం చేశాడో తెలుసుకొని నువ్వు వాణ్ణి బాగా శిక్షించాలి. రాక్షసేంద్ర, చావు మూడిన వాడు తప్ప నువ్వు మనసు పడి తెచ్చిన సీతతో మాట్లాడడు అని వాళ్ళు విన్నవించారు. అది విని రావణుడు అగ్గి అయిపోయాడు. క్రోధమూర్తి అయిన రావణుని కళ్ళల్లో నుంచి అప్పుడు దీపం వత్తి నుండి వేడి నూనె చుక్కలు రాలేటట్టు వేడి కన్నీటి చుక్కలు జారాయి. వెంటనే అతడు తనకి తగిన కింకర్లనే రాక్షసులను హనుమంతుడిని పట్టుకోవడానికి పంపాడు. శూలాలు, మద్గరాలు, కత్తులు పుచ్చుకొని మహోదరులు, మహాద్రష్టులు, ఘోరరూపులైన కింకర్లు 80,000 మంది అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. వాళ్ళందరూ వెళ్ళగానే దీపం మీద పడే శలభాల్లాగా అరుస్తూ హనుమంతుని మీద పడ్డారు. వాళ్ళు హనుమంతుని గదలతో బాదారు, పరిగలతో మోదారు, బాణాలతో కొట్టారు, ప్రాసాలతోనూ తోమరాలతోనూ శక్తులతోనూ కొందరతని చుట్టుముగారు. వెంటనే హనుమంతుడు పర్వతంలాగా ఇంకా పెరిగిపోయి ఒక్క మాటు తోకతో నీల మీదట భీమని కొట్టి ఒక పిడబెబ్బ పెట్టాడు. దండా దూడ కూడా చరిచాడు. ఆ ధ్వని లంకంతా నిండిపోయింది. పక్షులు కింద పడిపోయినాయి. అప్పుడు హనుమంతుడు, అతి బలుడైన రావణునకు జయము, మహాబలుడైన లక్ష్మణునికి జయము, రామునిచే పాలింపబడుతున్న సుగ్రీవ మహారాజుకి జయము, అక్లిష్టకర్ణుడు కోసలేంద్రుడైన రామునకు నేను దాసుని, నా పేరు శత్రు సైన్యాలను నాశనం చేసే హనుమంతుడు, వేల కొద్ది రావణులు వచ్చినా నన్ను ఎదిరించలేరు, రాక్షసులందరూ చూస్తూనే ఉండగా నేను లంక అంతా నాశనం చేసి కృతార్థున్నై సీతకు నమస్కరించి వెడతాను అంటూ ఉరిమాడు. ఆ ధ్వనికి కింకర్లందరూ ఊగిపోయారు. వాళ్ళ కళ్ళకప్పుడు హనుమంతుడు పెద్ద సంధ్యామేఘంలా కనబడ్డాడు. అయినా ఆ కింకర్లు రాజాజ్ఞ తలుచుకొని భయం విడిచి అతని మీద పడ్డారు. అది చూసి హనుమంతుడు ఆ తోరణం మీద నుండిన గొప్ప ఇనుప పరిగ పుచ్చుకొని గరుత్మంతుడిని ఒక పామును చేత పుచ్చుకొని తక్కిన పాములను కొట్టినట్టు కింకర్లను చావా మోదాడు. అది తిప్పుతూ ఆకాశానికి ఎగిరి చివరికి వచ్చిన వాళ్ళందరినీ నాశనమైపోవడం చూసి మళ్ళీ యుద్ధం చేయడానికి సిద్ధంగా తోరణం మీదికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడక్కడ మిగిలి ఉండిన రాక్షసులు కొందరు ఎలాగో తప్పించుకొని పోయి కింకర్లందరూ చచ్చిపోయారని రావణునితో చెప్పారు. అది వినగానే రావణునికి కళ్ళు తిరిగిపోయాయి. అయినా జంకక వెళ్ళి వానరుణ్ణి కూల్చేసిరా అని ప్రహస్తుని కొడుకైన జంబుమాలిని పంపాడు.